అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాలని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు కూడా మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అన్నా ఇప్పుడే చూశాను సంతాన ప్రాప్తిరస్తు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకున్నారు అనమాట. ఈ ప్రాబ్లం అనేది ప్రతి 10 మందిలో ఒకళ్ళు ఇద్దరికి ఉంటుంది అనమాట. అలాంటి కంటెంట్ తో వచ్చారు. సో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం వల్ల ఫ్యామిలీస్ ఎన్నో సఫర్ అవుతున్నాయి. దాని కాన్సెప్ట్ తో ఫుల్ ఫన్ తో పాటు ఫ్యామిలీస్ కూడా చూసే విధంగా తీసారనమాట. చాలా బాగుంది సినిమా అయితే. చూస్తున్న సేపు ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే ఎమోషన్ కూడా ఉంది అనమాట. చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ, ఆ పెళ్లి చూపుల డైరెక్టర్ గారు కానీ చాలా బాగుంది అనమాట. చూస్తున్న సేపు చాలా సీన్స్ కానీ, ఇంటర్వెల్ నుంచి ఒకలాగా ఉంటుంది, అయితే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంది అనమాట. త్రూఅవుట్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట సంతాన ప్రాప్తిరస్తు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన సీన్స్ లో. హీరోయిన్ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయింది అనమాట ఈ సినిమా. అందరు థియేటర్కి వచ్చి చూడండి. మెయిన్ డైరెక్టర్ గారు ఈ సినిమా చాలా కంటెంట్ తో వచ్చారనమాట. ఒక మంచి కంటెంట్ పాయింట్ తీసుకొని అది జనాలకు చెప్పాలని బాగా తీసుకొని వచ్చారు. సో అందరూ చాలా ఒక్కొక్కళ్ళు కామెడీ వేలో కామెడీ వెళ్తుంది, ఎమోషనల్ వేలో ఎమోషన్ వెళ్తుంది. లాస్ట్ క్లైమాక్స్ 10 minutes అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా, చాలా ఎమోషనల్ గా ఉంటది అనమాట. సో మెయిన్ ఆ ప్రాబ్లం చూపించిన విధానం చాలా బాగుంది. సో ప్రొడ్యూసర్ గారు కూడా ఒక మంచి కంటెంట్ ని తీసుకొని జనాలకు చెప్పాలని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సో చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి సంతాన ప్రాప్తిరస్తు. సంతాన ప్రాప్తిరస్తు సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. అసలు మెయిన్ గా మన బాయ్స్ అందరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్యూచర్ లో, దానికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో స్పర్మ్ కౌంట్ తగ్గిన వాళ్ళు, తగ్గని వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి రోజు డైలీ యోగా చేసి కొంచెం గుర్రం లాగా తయారవ్వాలని ఒక మంచి మెసేజ్ లాంటిది ఇచ్చారనిపించింది నాకైతే. చాలా అంటే చాలా నచ్చేసింది అన్న సినిమా మాత్రం. అండ్ హీరో పర్ఫార్మెన్స్ కావచ్చు, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇద్దరు పర్ఫార్మెన్స్ చించేశారు. అండ్ లాస్ట్ 10 minutes అయితే చాలా ఎమోషనల్ అనిపించింది. సో డైరెక్టర్ గారికి ఒకటే చెప్తున్నా, ఇలాంటి సినిమాలు తీయండి. ఎందుకంటే ఇంకా ఎంతో కొందరికి కొంచెం హెల్ప్ అవుద్ది. మా ఫ్రెండ్స్ లోనే ఒకరికి ఇలాంటి ప్రాబ్లం ఉంది. సో తను ఇప్పుడు గించుకుంటున్నాడు. సో ఇంతకు ముందైనా ఈ సినిమా వచ్చి ఉంటే ఆడు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా మంచి సినిమా అన్న. పెట్టిన పైసలన్నీ వర్త్ అనిపించాయి. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇప్పుడే సంతాన ప్రాప్తిరస్తు సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్, సాంగ్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు కూడా చూడాలి ఈ సినిమా అయితే. ఫండ్స్ అవి తక్కువ ఉన్నాయని చూపెట్టిండు డైరెక్టర్ గారు. అయితే సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. రొమాన్స్ ఉన్నాయన్న, రొమాన్స్ లో కూడా పిచ్చి లేపిస్తున్నాయి. అది ఫాదర్ ఎమోషన్ కానీ, వెన్నెల కిషోర్ ఎమోషన్ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ అవి వేరే లెవెల్కి ఉన్నాయి. ఇటువంటి సినిమా ఫ్యామిలీతో చూడాలని. సంతాన ప్రాప్తిరస్తు అనే మూవీ చూసాను భయ్య. చాలా చాలా బాగుంది మూవీ. వండర్ఫుల్. నిజంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే మూవీ అనమాట. బాయ్స్ కి మాత్రం ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొత్తగా వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఖచ్చితంగా పిల్లలు పుట్టిన వాళ్ళ కోసం ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు ఏమన్నా కాన్సెప్ట్ భయ్య. నిజంగా చాలా మందికి మగోళ్ళకి అది జీరో ఫార్మ్ అంటారు కదా, వాళ్ళ గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అంటే పిల్లలు పుట్టరు వాళ్ళన్న కోసం, వాళ్ళందరి కోసం అయితే ఒక మంచి సినిమా తీసుకొచ్చారు. మెయిన్ ఏంటంటే సినిమాకి సంబంధించి ఎవరైనా అంటే మామూలు బాయ్స్ అయితే ఎక్కువగా ఏంటంటే డ్రింక్ చేయడము, స్మోక్ చేయడము, ఫోన్స్ అనేది పాకెట్లో పెట్టుకోవడం, దీనివల్ల ఏంటంటే ఆ రేడియేషన్ వల్ల మనకు సంతానం అనేది కలగదనమాట. దానివల్ల తీసుకునే జాగ్రత్తల గురించి ఒక అద్భుతమైన మెసేజ్ తీసుకొచ్చారు. విక్రాంత్ రెడ్డి గారికి యాక్టింగ్ అయితే అదిరిపోయింది భయ్య. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. ఆ హీరో హీరోయిన్ మధ్యలో ఆ కాంబినేషన్స్ కానీ, వెన్నెల కిషోర్ టైమింగ్, యాక్టింగ్ అని ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి సినిమా భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. నాకు బ్యాక్గ్రౌండ్ స్టోరీతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హౌస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్షన్ అయితే అదిరిపోయింది భయ్య. అసలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. బ్రో సూపర్ గా ఉంది బ్రో. నిజంగా ఈ సినిమా చూస్తే ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలో తెలిసింది. నిజంగా దీని వల్ల కాయలు ఎండిపోతున్నాయి. మన లోపల ఉన్న బావుల్లో వాటర్ ఎండిపోతుంది. ఆ ఫోన్ ఎడబెట్టొద్దు. సో సినిమా చాలా బాగా చూపించాడు. సినిమా మాత్రం మంచి అనిపించింది బ్రో. దీనివల్ల మోగోనికి ఎంత నష్టం అవుతాయి అని చెప్పేసి క్లియర్ గా చూపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో సినిమా. సో సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఇప్పుడే అయితే చూశాను. నాకు సినిమా చాలా చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గుడ్ మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు థియేటర్ లో చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఎక్కడా కూడా
కామెడీ వల్గారిటీ లేకుండా ఈ సినిమాని ఇంకా కావాలంటే వల్గర్ గా ఇంకా డబుల్ మీనింగ్ డైలాగులతో తీయొచ్చు, బట్ ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా న్యాచురల్ గా అండ్ ఉన్న పాయింట్ ని చాలా క్లియర్ గా చెప్తూ ఈ సినిమాని మన ముందు తీసుకొచ్చారు. అండ్ మధురా శ్రీధర్ గారు మీకు థ్యాంక్స్ అండి. అండ్ చాందిని చౌదరి గారి పెర్ఫార్మెన్స్ చాలా చాలా క్యూట్ ఉన్నారు. అసలు నిజంగా ఎంత క్యూట్ అంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఆవిడ స్మైల్ చూస్తూ అరే ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళినట్టు ఉంది. అండ్ విక్రాంత్ గారు ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్, బట్ చాందిని గారి దగ్గర ఎక్కడ అంటే కొంచెం యాసని కొంచెం పట్టుకోలేకపోయారేమో అనే ఫీల్ అనిపించింది. బట్ విక్రాంత్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు ఉన్నంతసేపు నవ్వుకుంటాం సినిమాలో. అనిల్ గీలా గారి పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అంటే ఆయన ఉన్నంతసేపు కూడా ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంది అనిల్ గీలా గారిది. బట్ ఇంపార్టెంట్ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, చాలా చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ మ్యూజిక్ వాస్ గుడ్, సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు, మనకు బోర్ కొట్టదు. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే విత్ ప్రాపర్ ఇప్పుడున్న యూత్ కి కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ ఆ యూత్ కి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అన్న పాయింట్ ని బార్డర్ దాటకుండా చెప్పిన సినిమా సంతాన ప్రాప్తి రస్తు. సో ఖచ్చితంగా థియేటర్స్ లో ఉంది, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.